ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావిస్తూ అహర్నిశలో పనిచేస్తున్నాడు అనడంలో మాత్రం ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు ఆయన ఒక చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమమే ప్రతి శనివారం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యక్రమంలో ఆయనే నేరుగా ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరించేటటువంటి ఒక కార్యక్రమానికి అయితే ఆయన శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఈ రోజున ఆయన ఈ కార్యాలయంకి చేశారు. ఆయన కలిసేందుకు కూడా ప్రజలు ఇక్కడ పెద్ద ఎత్తున ఇచ్చేస్తారు. ఇక్కడ ప్రస్తుతం మనతో కొంతమంది ఉన్నారు. ఒకసారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్దని మీ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసేందుకు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ సమస్య? మాది పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం, బొల్లాపల్లి మండలం, వెల్లటూరు గ్రామ పంచాయతీ. నేను ఈరోజు వచ్చిందనికంటే అప్పుడు చదువుకున్న పిల్లలు వీళ్ళకు అందుబాటులో చిన్న చిన్న పల్లెటూరులో గొడవలు జరుగుతాయి. కానీ మా సామూహిక ఎమ్మెల్యే బెమ్మనాయుడు చదువుకున్న పిల్లల మీద కేసులు పెట్టారు. మా పిల్లలు అమెరికా పోవాలంటే చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఆ కేసులు ఏ కారణం తీసేస్తారని ఈ ప్రజాదర్పుకి వచ్చేసాను. ఈరోజు శనివారం జనాల ఎక్కువ ఉంటానా నేను కలవలేకపోయేటట్టుందని ఆలోచన వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి పోయినసారి ఇదే రకం చేస్తే చాలామంది పిల్లలు అమెరికా కానీ ఎడ్యుకేషన్ కానీ ఎక్కువగా శాతం ఏమని జరిగిందంటే చదువుకున్న పిల్లల మీద కేసులు పెట్టించారు. ఎన్నే కాదు మన ఏపీలో ఎక్కడైనా అదే జరిగింది దాదాపు. అంటే మా ఒక్కూరే కాదు, ఏపీలో దాదాపు అలా జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఉన్న పార్టీ మాది లేని పార్టీ, నాకు ప్రజలే తీర్పు అన్నప్పుడు ఎస్టీ ఎస్సీలో టిక్కో ఇల్లు ఇచ్చింది. ఎస్టీ ఎస్సీలకి బీసీలకి ఇచ్చారు. సరే ఓసీలు కూడా ఉంటారు, నేను కాదన్నాను. వాళ్ళు ప్రజల తరపున మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ పూర్తయినాక టిక్కో ఇల్లు ఇవ్వచ్చు కదా, 5 సంవత్సరాలు ఇవ్వపోయాలకి ఆ టిక్కో ఇల్లు కూడా జూడిపోయిలు మొక్కలు మొలిసి ఆడ ఏ ఇంట్లో సరే మనం 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టినా జనాలు ఉంటుంటేనే ఇల్లు శుద్ధంగా ఉండేది. జనాలలో పోతే చాలా ఇబ్బంది. అదే వినకొండలో దాదాపు ఏ ఇల్లు కట్టించారు టిక్కో ఇల్లు. ఆ ఏ ఇల్లు పూర్తయినాయి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు బొమ్మ వేసుకున్నా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు బొమ్మ వేసుకున్నా, లేదా ఆయన బొమ్మ వేసుకున్నా టిక్కో ఇల్లు ఇస్తే అది పేద ప్రజలకు ఇచ్చిందే కదా. ఇవ్వపోవాలా అక్కడ జూడిపోగల చెట్లు ఆ రోడ్డు ఉన్నాయి కూడా. ఈ తెల్లగొడ్లోళ్ళు ఏ పార్టీ అని కానీ తెల్లగొడ్లోళ్ళు రోడ్డు మటు కూడా అది తొవ్వి ఎంచెలకు తోలుకున్నారు వినకొండలోనే. ఎక్కడే చరిత్ర కాదు, అది చాలా కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇదే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కరెక్ట్ కాదని, రౌడీ పరిపాలన అని అదొకటి. భూమి అనేది మన భూమి మన కాడ ఉండాలా కాగితాలు. పెద్ద మీరేమంటున్నారంటే టిట్కో ఇల్లు ఇవ్వచ్చు కదా ప్రజలకని అంటున్నారు. అయితే ఆ టిట్కో ఇళ్లలో కూడా చాలా అవినీతి జరిగింది. ఏదైతే అంచనాలకు మించి కూడా ఏంటంటే కాంట్రాక్టర్లకి కట్టబెట్టేందుకు కూడా పెద్ద ఎత్తున జరిగింది. కాబట్టి వాటిని రివర్స్ టెండరింగ్ ప్రకారం కోసం మేము ఆపేసాం అని చెప్తున్నారు. ఏమంటే నువ్వు అడిగింది మంచి సలహా. టిట్కో ఇల్లు అవినీతి జరిగింది అంటే రివర్స్ టెండర్ అని. కానీ నీ అయ్యంలోనే దాన్ని తేల్చి వాళ్ళని పరిష్కారం ఇచ్చి వాళ్ళకి ఏ చేయాలని అట్లా వాళ్ళకి పసిమింటి ఇచ్చి నువ్వు ఆ టిక్కేలు వాళ్ళకి అందియాలని పూజ 5 సంవత్సరాలు చేసాగా నీదాకా బాధ్యత. అంతకుముందు గతం ప్రభుత్వంలో ఒక రోడ్డు ఎత్తే మళ్ళీ ప్రభుత్వం వచ్చినప్పుడు రోడ్డు పూర్తి చేసేవాళ్ళు. అంతకుముందు ప్రభుత్వంలో ఒక హై స్కూల్ కడితే మళ్ళీ ప్రభుత్వం కొద్ది తేడాలు ఉంటే మళ్ళీ ప్రభుత్వం అది పూర్తి చేసేది. ఒక పంచాయతీ కానీ ఒక హై స్కూల్ కానీ ఒక రోడ్డు కానీ. నువ్వు ఆ ప్రభుత్వంలో ఏది చేసి నువ్వు ఆపేసావు కదా యజమాన్. నువ్వు టిక్కో ఇల్లు అవినీతి జరిగింది, వాళ్ళకి బయటకు గుంజు వాళ్ళ స్టేషన్లు వెయ్యి. నువ్వు మళ్ళీ రివర్స్ టెండర్ పెట్టి ఆ టిక్కుల బాధ్యతలకు ఇవ్వాలి కదా. మళ్ళీ నేను జగనన్న క్యాన్లు ఇచ్చిను. మరి ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తా ఎడుదిరిగా పెసలేక ఇబ్బంది పడేది. కండపోయి ములకపంపు పెట్టదు, కండవకే దెబ్బ కానీ ములకంపకేం దెబ్బ కదగా. మీరు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ స్థానిక ప్రజల్ని అటు ఇటు కానీ ప్రజల్ని ఎస్టీ బీసీలని ఓసీలని కొంతమంది ఓసీలు కూడా ఇబ్బంది పెడుతున్నారు. కానీ మీరు చేసే మేలు ఏం లేదుగా, అది కరెక్టు. దాని వరకు ఇవ్వాల్సింది నువ్వు ఇలాకపోయినావు. ఒక రోడ్డు ఇలాకపోయిన పంచాయతీ ఇల్లులు ఒకే జగనన్న క్యాన్లు నేను పెట్టి అన్న కొండల సందుని ఇచ్చాము 10 కిలోమీటర్లు. అదే ఇంటి పక్కన స్థలం ఉంటుంది. పెద్ద అబ్బాయికి ఇల్లు కట్టుకోను, చిన్న అబ్బాయికి ఇల్లు లేదు. వాళ్ళకు కూడా నువ్వు ఇస్తే ఆ అబ్బాయి కూడా ఇల్లు కట్టుకునేదిగా. ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదుగా. ఊళ్ళో నడువుల్లో స్థలం ఉంది, ఒక సొంత స్థలము, ఇల్లు కట్టుకునే వాళ్ళగా. నువ్వు ఎంగనో జగనన్న క్యాన్లని అడవిలో 10 కిలోమీటర్లు ఇచ్చినావు. అందరూ పోలేరుగా, అందరూ పోయాం లేదా. అది పొరపాటు చేసింది జగనన్న. మళ్ళీ అది కాక అమరావతి రైతులు చాలా ఇబ్బంది పడి నీకు పొలం ఇచ్చారు. నువ్వు మొత్తం చేయలేకపోయి అన్నదేగా చేస్తుంటే నీకు ఇవాళ మళ్ళీ ఈ స్థానంలో ఉండేది. అమరావతిని 3 రాజధానులని చేయకుండా కచ్చిగడ్డ రాజధాని చేసినావు. కానీ ఏ గది పెట్టి నువ్వు
చంద్రబాబును ఒకప్పుడు 20 మందిలో 5 తీసుకుంటే 10 పచ్చం ఉన్నవాడు. ఇవాళ నీకేమి 11 మంది కూడా రాలా. ఇవాళ 10 పచ్చం ఎట్ట వస్తుంది? నువ్వు మరి అమరావతి రాజధాని అన్నవు విశాఖపట్నం, మరి నిన్ను నమ్మారా? విశాఖపట్నం రాజు 3 దాన్ని నిన్ను నమ్మాను, ఓటేశారా? నీకు మరి 5 కోట్లు పెట్టి రుచుకోండి కట్టు. 5 కోట్లు పెట్టి రుచుకోండి కట్టితే ప్రజలకు ఎంతమందికి మేలు జరిగిద్ది? కనీసం 200 ఇల్లు కట్టియచ్చు. పేద జనమేగా. నువ్వు ఆ పేద జనానికి నువ్వు ఏం చేసావు? నీకు అంత అవసరం 500 కోట్లు పెట్టి ఇల్లు నీకు రాజమౌళి? నువ్వు ఉంది ఎంతమంది? నీకు 2 ఆడపిల్లలు. తాడేపల్లి ఇల్లు ఉంది, చంద్రబాబుకి ఇల్లు లేదు. నువ్వు తాడేపల్లి ఇల్లు ఉంటే ఒక బజార్ని బ్యాక్ చేసి నువ్వు 5 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వచ్చింది. ఏం పోతే ఆ బజార్ని పోతే నేనేం చేస్తారు అంటే నీకు అంత భయమా? నేను దొంగతనం చేసినా చూస్తే అంతలా భయమా నీకు? అదిగాక నువ్వు ఒక చెట్లు ఎప్పటి నుంచే చెట్లు పెంచేవాళ్ళు. హై స్కూల్కి వస్తే ప్రెసిడెంట్గా వస్తే నువ్వేం చేయాలా? చెట్లు నాటిపోవాలా. చెట్లు శుభ్రంగా నరికేసి నువ్వు 50-60 సంవత్సరాల చెట్లు కూడా నరికేసి నువ్వు అంటే ఎవరైనా కాలుతారని భయమా జగన్మోహన్ రెడ్డికి? ఒక రోడ్డుని వస్తుంటే చెట్లు ఎప్పుడో బ్రిటిష్ ప్రభుత్వంలో చించెట్లు వేశారు. ఒక ఊళ్ళో అయితే చించెట్లు 2 శుభ్రం కిందకి కోసేశారు. చించెట్లు ఎత్తి అన్నాలు పెంచాలా? 50 సంవత్సరాలు చించెట్లు కూడా కోసి నీకేంది భయం? నువ్వు ఉంటే సత్యనే మీ నాన్న చావాలా? రామారావు చావాలా? నీ ఒక్క పానం కోసం చెట్లని నరికిత్తివే. నీ ఒక్క పానం కోసం మీ అమ్మని మీ చెల్లెని మీ బాబాయిని సాగతింగిచ్చినవే. వజ్రంగా నన్ను పెట్టుకోమని కేసు ఏం కాదు, ఉంటా జైల్లో. దానికోసం దాన్ని వదిలేసి మొన్న వాళ్ళ కుటుంబ కోలంలో ఉండి 2 వైసీపీ కార్యకర్తలు అయితే వినకంలో చనిపోతే నవాబులు దానికి ప్రత్యేకంగా వచ్చినవే. ఆరు సొంత బాబాయ్ మేము లేదా? లేదు వచ్చినోడి వాళ్ళకి ఏమైనా 2 లక్షలు ఇంకా ఇచ్చినవా? చెక్కు రాసి ఇచ్చి ఏమన్నీ 1000 కోట్లే వార్తలు కూడా లేరు. 2 పిల్లలే ఏం పాపం పోయిన వాళ్ళు చచ్చిపోయిందే. 2 లక్షలు ఇవ్వచ్చుగా. బాబాయ్ క్యాచ్ అంటే తీసేయి. నువ్వు బాబాయ్ క్యాచ్ అంటే నువ్వు పదవి కోసం బాబాయ్ చెప్పి చెంపుతకు నువ్వు ఢిల్లీలో నవాబుల కోసం వినకంలో ధర్నా చేసావు. మీ బాబా చేస్తే 5 సంవత్సరాలే, దాని గురించి ఏమైనా ఆలోచించినవా? ఈయన కోసం ఢిల్లీలో పోయి ధర్నా చేసామంటే ఓట్ల కోసమేగా. నాకేం జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అనక నమ్మి కోటానికి వేశారు. కానీ చంద్రబాబు అన్నీ చేస్తారంటారు. ఏ ప్రభుత్వం అన్నీ చేయరు. కానీ నాకు ఖర్చు ఏ ప్రభుత్వమైనా ఉచితం అనేది కుదరదు. ఒక కాలేజీ పిల్లోడు చదువుతుంటే 50,00,000 కట్టాలి ఒక కాలేజీలో. హాస్టల్ ఫీజు ఏ కులమన్నా కానీ 10,000 5,000 అని కట్టాలి. అప్పుడు బాధ్యతగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఉచితమైన వాళ్ళకి ఇజవాళ్ళు అయితే తిని వచ్చి బజార్లు అమ్మటి సినిమాలు చూస్తున్నారు. బాధ్యతగా ఉండాలి. ఒక ఇల్లు ఉంది. పెద్దనా మీరు చెప్పండి. అంటే ఇప్పుడు మీ యొక్క అనుభవంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చూస్తుంటారు. ఈ రకంగా నేరుగా ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి ముఖ్యమంత్రిని ఇప్పుడు ఈరోజు చూస్తున్నారు. అంటే గత ప్రభుత్వ పాలన కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పాలన కానీ బేరీ చేసుకుంటే ఏం చెప్తారు మీరు? ఏమండి, దాదాపు నాకు 35 సంవత్సరాల నుంచి ఒక ఆలోచన, ఏ ప్రభుత్వం ఎలా చేసింది ఆలోచన ఒకటి వచ్చింది. అయితే పోయిన ప్రభుత్వాలు మెయిన్ చంద్రబాబు ఏంటంటే ప్రజావేదిక పెట్టి అసలు నుంచి వాళ్ళకాంచే ఏంటి మంచి చెప్పటి తెలుసుకొని దాన్ని తిరుపు చేద్దామని ప్రజావేదిక పెట్టినాం. కానీ ప్రజావేదిక కూడా జనం ఎక్కువ వచ్చినప్పుడు కొంతమంది అందుబాటులో లేక ఉంటున్నారు. అంతకుముందు ప్రభుత్వాలు కూడా ఏదంటే ఒక ప్రభుత్వం చేసినాక ఇంకో ప్రభుత్వం డెవలప్ చేయాలని జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా పదవి కోసమే చేసిన. కానీ ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేద్దాం ఉన్నాడు. కంపెనీలు తీసుకొచ్చేవాళ్ళు, ఉన్న కంపెనీలు పోయినాయి. డెవలప్ చేద్దాం ఆయన ఏ కోసం పదవి చేసి 4 రాళ్ళు సంపాదించుకొని 2 కూతుల కోసం ఉండాలని ఆలోచన తప్పితే నాకు తెలిసేది ఏమీ లేదు. నాకు తెలిసింది అది పల్నాడు జిల్లా వినకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మొన్న వెల్లటు. నాకు తెలిసిందేసి అది తప్పులు పప్పులను క్షమించండి. అయితే గతంలో ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రజలతో నేరుగా మమేకమయ్యే ప్రజా సమస్యల పరిష్కారం కోసము వారంలో ఒక రోజు కేటాయించడం కూడా ఒక చంద్రబాబు నాయుడికి చెల్లిందని ఈ రోజు నేను మా పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళపైన ఉన్నటువంటి కేసుల కారణంగా వాళ్ళు ఉన్నత విద్యలకి విదేశాలకు వెళ్ళలేని క్రమంలో ఆ కేసులు సమస్య పరిష్కారం కోసం ఈ రోజు ఆయన కలవడానికి వచ్చానని, కానీ ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా ఆనందంగా ఉందని కూడా గతంలో మునిపెనుడు చేయనటువంటి ముఖ్యమంత్రి ఎవరు చేయని విధంగా ఆయన చేయడం కూడా చాలా హర్షంగా ఉందంటూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ చంటితో వరప్రసాద్, RTV, మంగళగిరి జాతీయ కార్యాలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.